సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ డిజిటల్ పవర్ హౌస్ గా మారిందని అసోచామ్ ప్రకటించింది. దేశాన్ని $1 ట్రిలియన్ డిజిటల్ ఆర్థిక వ్యవస్థగా ముందుకు నడపడంలో దేశంలోని తెలంగాణ అగ్రగామిగా నిలిచిందని అసోచామ్, PwC సంయుక్తంగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించాయి. సీఎం రేవంత్ రెడ్డి ముందు చూపుతో తెలంగాణ డేటా సెంటర్లకు హబ్ గా మారింది. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలతో హైదరాబాద్ అత్యంత ముఖ్యమైన ఐటీ హబ్లలో ఒకటిగా నిలిచింది. డేటా సెంటర్లతో ఆదాయం 15% పెరిగింది. విదేశీ పెట్టుబడులు ఆర్థిక స్థిరత్వాన్ని పెంచాయి. దీర్ఘకాలికంగా వీటి వలన ఆర్థిక లాభాలు ఎక్కువ. పరిశ్రమలకు 24 గంటల నిరంతర విద్యుత్ సానుకూలాంశమని నివేదిక తెలిపింది. జాతీయ, అంతర్జాతీయ అగ్రశ్రేణి విద్యా సంస్థలకు నగరం కేంద్రంగా మారుతోంది. యంగ్ ఇండియా స్కిల్స్ వర్సిటీ, ఏఐకేఎంఎం, గ్లోబల్ ఏఐ ఇన్నోవేషన్ హబ్ సంస్థలు ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, డేటా ఇంజనీరింగ్ లాంటి భవిష్యత్తు సాంకేతికతలకు అనుగుణంగా నిపుణులను తీర్చిదిద్దుతున్నాయి. వరంగల్, నిజామాబాద్, కరీంనగర్ వంటి ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు ఐటీ విప్లవాన్ని విస్తరించడంతో రాజధాని వెలుపల ఉపాధి అవకాశాలు పెరిగాయి. రేవంత్ రెడ్డి సీఎం అయిన తరువాత ఐటీ ఎగుమతులు 2023-24తో పోలిస్తే ఒకేసారి 16.6% వృద్ధి సాధించడం విశేషం. 2024-25లో 3.13 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఐటీ ఉద్యోగుల సంఖ్య 9.39 లక్షలు. హైదరాబాద్ లో 1500కు పైగా ఐటీఈఎస్ కంపెనీలకు కేంద్రంగా మారింది. జీసీసీల ఏర్పాటులో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని అసోచామ్ కీర్తించింది. వ్యాపార అనుకూల విధానాలతో భారీ పెట్టుబడులను ఆకర్షిస్తోంది. దేశవ్యాప్తంగా ఏర్పాటైన జీసీసీల్లో 20% పైగా ఇక్కడే ఉన్నాయి. గత 2 ఏళ్లలోనే తెలంగాణకు 40 జీసీసీలు వచ్చాయి. ఇది దేశంలోనే అత్యధికం. ముఖ్యమంత్రి పాలనా దక్షతకు నిదర్శనం. అయితే ప్రత్యేక ఐఏ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసి పరిశ్రమలతో ఒప్పందం చేసుకోవాలి. నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించాలని తెలంగాణ ప్రభుత్వానికి అసోచామ్ సూచించింది.